మెడికల్ అండ్ రీసెర్చ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ అండ్ రీసెర్చ్ అంటే భారతీయ వైద్య విజ్ఞాన సంస్థ ఏం చెప్పిందంటే నీ రోజుకి నీ బాడీకి ఎన్ని మిలీగ్రామ్స్ కావాలి, 80 మిలీగ్రామ్స్ విటమిన్ సి డైలీ పడుతున్నాడు. పెద్దవాళ్ళకి రోజుకి 80 మిలీగ్రాముల విటమిన్ సి కావాలి. ఎంత కావాలి? ఎంజీ అంటే మిలీగ్రామ్. ఎంజీ అంటే అర్థం ఏంటి? ఎంజీ అంటే ఏంటి? మిలీగ్రామ్. నీ బాడీకి ఎంత కావాలి? రోజుకి 80 కావాలి. కాబట్టి ఈ స్ప్రేని రోజుకి ఎన్నిసార్లు కొట్టుకోవాలి? 3 times. ఎన్నిసార్లు చల్లుకోవాలి స్ప్రేని? 3 times. ఎక్కడ కొట్టుకోవాలి? వెరీ గుడ్. ఏమన్నా డౌట్ వచ్చింది? సంగా కొట్టుకోవాలి సార్. ఐసీఎంఆర్ కోవిడ్ టైంలో ఎక్కువ అడిగారు సార్. ఏదండి? కోవిడ్ టైంలో అడిగారు ఐసీఎంఆర్ ఫామ్ అడిగారు. ఐసీఎంఆర్ అంటే ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్. ఓకేనా? రోజుకి ఎన్నిసార్లు చల్లాలి విటమిన్ సి? 3 times. కాబట్టి ఇప్పుడు వరకు మీకు విటమిన్ సి ఎన్నిసార్లు చల్లుకోవాలో తెలియదు. ఈ రోజు తెలిసిందా? Yes, sir. రోజుకి ఎన్నిసార్లు వాట్ చేయాలి? యాక్చువల్గా 2 times తీసుకుంటున్నాను సార్. 3 times. ఓకే, అంటే ఇది మనకి ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ వాళ్ళు చెప్పింది. ఓకేనా మేడం? వాళ్ళు చెప్పారు కాబట్టి మనం రోజుకి ఎన్ని వాడాలి? 3 సార్లు. నెక్స్ట్ చూడండి, విటమిన్ B12 కదా. విటమిన్ B12 వరకు చెప్పాను. లాస్ట్ లో క్వశ్చన్స్ అడుగుతాం. ఇట్ ఇంప్రూవ్స్ ది బాడీస్ ఎబిలిటీ టు కన్వర్ట్ ఫుడ్ ఇంటూ సెల్యులర్ ఎనర్జీ థస్ మెయింటైనింగ్ హెల్తీ ఎనర్జీ. అంటే ఇది ఏం చేస్తుందంటే మనం తినే ఆహారాన్ని శక్తిగా మార్చి మన శరీరంలో కణాలని బాగా ఉండేలాగా చేస్తుంది. అంతేకాకుండా ఇది నాడీ వ్యవస్థను బాగా ఉపయోగపడేలా చేస్తుంది. నాడీ వ్యవస్థ బలంగా ఉండేలాగా చేస్తుంది. ఇందాక మీకు చెప్పాను కదా, నాడీ వ్యవస్థ బాగా లేకపోతే నరాలు బలహీనంగా లేకపోతే చచ్చు పడిపోతాయి కదా. సో ఇవన్నీ బాగా వస్తుంది. సపోర్ట్స్ రెడ్ బ్లడ్ సెల్స్ ఫార్మేషన్. నీ శరీరంలో ఎర్ర రక్త కణాలు బాగా ఏర్పడడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇది కూడా ఐసీఎంఆర్ ప్రకారం రోజుకి ఎంత తీసుకోవాలి? 2.2 ఎంసీజీ. ఎంసీజీ అంటే మైక్రోగ్రామ్స్. ఏంటి? మైక్రోగ్రామ్. మిల్లీగ్రామ్స్ వేరు, ఇందాక ఎంజీ మిల్లీగ్రామ్స్, ఇది ఎంసీజీ మైక్రోగ్రామ్స్. ఓకేనా? ఒక మిల్లీగ్రామ్, ఒక గ్రామ్ అంటే 10 మిల్లీగ్రాములు. 10 మిల్లీగ్రాములు మిల్లీగ్రామ్స్ అంతేనా? 10 మిల్లీగ్రామ్స్ కలిస్తే 1 గ్రామ్ అవుతుంది. అవునా? అలాంటి 1 మిల్లీగ్రామ్ ని 10 భాగాలు చేస్తే మైక్రోగ్రామ్ అవుతుంది. ఓకే, అంటే దీనికి మన బాడీకి రోజుకి ఎంత కావాలి? ఎన్ని మైక్రోగ్రామ్స్ కావాలి? ఎంసీజీ అంటే మీకు తెలియాలి. ఎంసీజీ అంటే ఏంటి? మైక్రోగ్రామ్స్. అంటే ఏంటి? మైక్రోగ్రామ్. రోజుకి ఎన్నిసార్లు కావాలి? ఎంత కావాలి? మరి రోజుకి ఎన్నిసార్లు వాడాలి? ఇది విటమిన్ B12 రోజుకి ఎన్నిసార్లు వాడాలి? మరి ఇందాక విటమిన్ సి ఎన్నిసార్లు వాడారు? 3 times. మరి ఇది ఎన్నిసార్లు వాడాలి? 1 time. వెరీ గుడ్. నెక్స్ట్ అబ్జార్బిటరీ డి. విటమిన్ డి సాధారణంగా ఎక్కడ దొరుకుతుంది మనకి? సూర్యరశ్మిలో దొరుకుతుంది. కానీ మనకి సూర్యరశ్మి రావట్లేదు కాబట్టి మనం వెళ్ళట్లేదు కాబట్టి ఇది ఇమ్యూని సిస్టమ్ అంటే నీకు ఆర్గానిక్ శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా హెల్ప్స్ ఇన్ ది అబ్జార్ప్షన్ ది రెగ్యులర్ ఆఫ్ దిస్ కాల్షియం అండ్ ఫాస్ఫరస్ ఇన్ ది బాడీ ప్లస్ మెయింటైనింగ్ గుడ్ బోన్. అంటే విటమిన్ డి వల్ల నీ ఎముకలు బలంగా ఉంటాయి. ఎలా ఉంటాయి? నీ ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. అంతే కదా. హ్యాస్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్. యాంటీ ఇన్ఫ్లమేటరీ. ఇన్ఫ్లేమ్ అంటే అర్థం ఏంటి? మంట. ఇన్ఫ్లేమెంట్ అర్థం ఏంటి? మంట. బయట మనం లారీలోనూ బస్సులోనే వెళ్తున్నాం అనుకోండి, మనం స్కూటర్ మీద వెళ్తుంటే వెనకాల పెట్రోల్ ట్యాంకర్ ఏమైనా రాస్తారో వెనకాల హైలీ ఇన్ఫ్లమేబుల్ అవును రాస్తారా? అంటే ఇది ఎక్కువగా మండుతుంది. అలాగే ఇక్కడ యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే ఇన్ఫ్లేమ్ అంటే మంట. ఇన్ఫ్లేమ్ అంటే ఏంటి? అంటే ఎముకల్లో మంట వచ్చి నొప్పి వాపు ఉంటుంది. దానికి ఆపోజిట్ గా పనిచేయడం యాంటీ ఇన్ఫ్లమేటరీ. అంటే నీ ఎముకల్లో నొప్పి వాపు మంట లేకుండా చేస్తారు. ఎవరు? విటమిన్ డి. ఇది ఐసీఎంఆర్ ప్రకారం రోజుకి ఎంత తీసుకోవాలి? 600 IU. ఐయు అంటే ఏంటి చూసారా? ఇందాక ఎంజీ. ఎంజీ అంటే ఏంటి? మిల్లీగ్రామ్. మిల్లీగ్రామ్ ఏంటి? మిల్లీగ్రామ్. రెండోది ఎంసీజీ. ఎంసీజీ అంటే ఏంటి? మైక్రోగ్రామ్. ఐయు అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ యూనిట్స్. ఏంటి? International. వెరీ గుడ్. ఏం సార్? ఇంటర్నేషనల్ యూనిట్స్. ఓకేనా? అందుకని ఇక్కడ గమనించండి, మనం వాడుతున్నప్పుడు ఏం వాడుతున్నాం, ఏం చెప్తున్నాం మనకే తెలియాలి, బయట తెలియట్లేదు. ఐయు అంటే ఏంటి? ఇంటర్నేషనల్. చెప్పండి. ఇంటర్నేషనల్ మొత్తం చెప్పండి. ఇంటర్నేషనల్ యూనిట్స్ అనండి. ఓకేనా? ఇది రోజుకి ఎన్నిసార్లు చదువుకోవాలి? 1 time. 1 time. నెక్స్ట్ లాస్ట్ వన్ వెస్టేజ్ స్ప్రే అబ్జార్బెంట్ మల్టీవైటమిన్స్ లో. ఇది కనుక మల్టీవైటమిన్ స్ప్రే. ఇందాక మీరు చెప్పారు నాకు జ్వరం వస్తే నేను అన్ని రకాల ఫుడ్ తినను కాబట్టి నాకు నీరసం ఉంటుంది. ఆ నీరసం పోవాలి, మంచి ఎనర్జీ కావాలంటే నేను మల్టీవైటమిన్స్ వాడాలి. అవునా కదా? సో మల్టీవైటమిన్స్ వాడితే నీ బాడీకి కావాల్సినటువంటి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అన్ని అందుతాయి. ఇంప్రూవ్స్ ఓవరాల్ హెల్త్. పూర్తిగా మనకు ఆరోగ్యం బాగా ఉంటుంది. హెల్ప్స్ ఇన్ ఓవరాల్ గ్రోత్ అండ్ డైలీ మెయింటెనెన్స్ ఆఫ్ ది బాడీ. నీ యొక్క శరీరానికి రోజు ఎన్ని విటమిన్లు కావాలో అన్ని విటమిన్లు దీనివల్ల అందుతాయి. హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ హయ్యర్ ఎనర్జీ లెవెల్స్. మనకి అత్యధికమైన శక్తిని ఇస్తుంది. ఏమిస్తుంది?
ఎందుకంటే నేను జ్వరం ఉన్నప్పుడు నేను అన్ని రకాల తెల్లని నీరసం ఉంటాను. అలా నీరసం పోయి నాకు శక్తి కావాలంటే ఏం వాడచ్చు? అప్పుడప్పుడు మీరు కూడా నీరసం ఉన్న వాళ్ళకి మల్టీవిటమిన్ స్ప్రే చెప్పచ్చు. ఏం చెప్పచ్చు? మల్టీవిటమిన్ స్ప్రే చెప్పచ్చు. రోజుకి ఎన్నిసార్లు వేసుకోవాలి ఇది? వెరీ గుడ్. మరి విటమిన్ సి ఎన్నిసార్లు చల్లుకోవాలి? 3 times. విటమిన్ డి ఎన్నిసార్లు వేసుకోవాలి? విటమిన్ B12 ఎన్నిసార్లు వేసుకోవాలి? మరి ఇది ఎన్నిసార్లు వేసుకోవాలి? 3 times. అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ ఇప్పుడు చూడండి, వెస్టేజ్ ప్రైమ్ అబ్జార్బ్ సబ్లింగులర్ స్ప్రేల వల్ల మనకున్న ముఖ్యమైన సమస్యలన్నీ తీరిపోయినాయి. అంతేకాదు మనం తీసుకున్నటువంటి టాబ్లెట్ వల్ల 10% వస్తుంది, కానీ దీని ద్వారా 90% అబ్జార్ప్షన్ వస్తుంది. అంతేకాదు మన యొక్క ఎంఆర్పీలు పీవీలు ఓకేనా? మీరు ఈజీగా ప్రమోట్ చేయొచ్చా? కష్టంగా ఉందా? ఈజీయేనా? సో మన యొక్క బాడీలో మినరల్ డెఫిషియన్సీ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మనకి మంచి సొల్యూషన్ ఉందా లేదా? ఇంత మంచి సొల్యూషన్ పైగా ఇంకోటి ఏంటి తెలుసా? ఇంత మంచి సొల్యూషన్ తో పాటు ఈ టెక్నాలజీ మన వెస్టేజ్ కి తప్ప ఇంకెవరికైనా ఉందా? కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని, ఇంత గొప్ప టెక్నాలజీని తీసుకొస్తున్న గొంతుమారి గట్టిగా తప్పకూడదమ్మా.